గుడ్ ఈవినింగ్. ఎన్నికల హామీ నెరవేర్చడంలో భాగమే కావచ్చు, లేదంటే వెనుకబడిన వర్గాలను ఆదుకోవడమే కావచ్చు, ఇంకో రకంగా చెప్పాలంటే ఓటు బ్యాంక్ రాజకీయమే కావచ్చు. రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. రిజర్వేషన్లు ఇలా పెంచుకుంటూ పోతే ఎలా? ఈ కోటాను ఎంతవరకు పెంచవచ్చన్న చర్చ మొదలైంది. రాష్ట్ర జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని కేసీఆర్ వాదిస్తున్నారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగం అనుమతిస్తుందా? కేంద్రం ఒప్పుకుంటుందా? కోటా పెంపునకు కోర్టులు ఓకే చెబుతాయా? ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్. రైట్, ఇవాల్టి బిగ్ డిబేట్ లో పాల్గొంటున్నారు సీతారాం నాయక్ గారు, ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఇక అద్దంకి దయాకర్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. ఇక ఇనుగాల పెద్దిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు. ఇక రఘునందన్ రావు గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణలో ఎస్టీ, బీసీ కింద ముస్లిం రిజర్వేషన్ల పెంపు రెండు జరిగాయి. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించి టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మొదటిది. సో అంతవరకు తీసుకొచ్చి బిల్లు ఆమోదం పొందేంత వరకు జరిగింది. అసలు కథ ఇక్కడ నుంచి మొదలవబోతోంది. ముస్లింలకు పెంచింది మతపరమైన రిజర్వేషన్లు అయితే అది మన రాజ్యాంగం అనుమతించదు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర బీజేపీ అయితే ఒప్పుకోవటం లేదు. మరి ఎట్లా తన హామీని టీఆర్ఎస్ నిలబెట్టుకోగలుగుతుంది? నిలబెట్టుకునే అవకాశం ఉందా? అసలు ఒక ప్రాంతీయ పార్టీగా ఎన్నికల హామీగా మీరు ప్రస్తావించినట్టుగా, లేదంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అంత మేరకు వాళ్ళు బిల్లు పాస్ చేయించుకొని పంపించారా లేదా అనే వారికి మాత్రమే వీళ్ళకి సంబంధించినటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరే ప్రస్తావించారు, కేంద్రంలో కానీ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, లేకపోతే రాష్ట్ర బీజేపీ పార్టీ కానీ దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. దానికి ఉదాహరణగా ఇటీవల ఇటు సీఎం క్యాంప్ కార్యాలయం పైన కానీ, అటు అసెంబ్లీ పైన దాడికి కానీ, లేదా వాటి అసెంబ్లీ కార్యక్రమాలను అడ్డుకోవడానికి కానీ ఏబీవీపీ కార్యకర్తలు, వాళ్ళ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఏబీవీపీ కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పెంపునకు ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది మనం చూస్తున్నాం. గతంలో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు కానీ కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు వాళ్ళ డిస్కషన్స్ లో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే ఎక్కడెక్కడ అవసరం మేరకు వాళ్ళు ఖచ్చితంగా వీటిని మేము వ్యతిరేకిస్తాము, వీటిని అనుమతించేటటువంటి అవకాశం లేదని ప్రస్తావించినటువంటి అంశాలని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇక్కడ బీసీఈ అనేది కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఆమోదం పొందిందా, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అది వినియోగంలో ఉందా లేదా, ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అనేది కూడా మనకు ఒక చర్చనీయాంశం. ఎందుకంటే బీసీఈ సర్టిఫికెట్లు గతంలో ఒక 2-3 years ఇచ్చిన తర్వాత వాటి మీద బ్యాన్ వచ్చేసింది. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు జారీ అనేది ప్రక్రియ ఆగిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆ బీసీఈ ప్రక్రియలో సర్టిఫికెట్ ఇష్యూలో ఎవరిని పరిగణించాలి, ఎవరికి ఇవ్వాలనే దాని మీద అంటే కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉన్నాడు, నిజాం నవాబుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దూదేకుల అనేటటువంటి 2-3 తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానిలో కూడా బీసీఈ అనేది ఈ రోజు ఎక్కడ కూడా మనం ఈవెన్ రిక్రూట్మెంట్ లో కానీ, రోల్ ఆఫ్ రిజర్వేషన్ లో కానీ, రోస్టర్ పాయింట్స్ లో కానీ, మనం ఒక విద్యా విధానంలో చూసినప్పుడు కూడా బీసీఈ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ మనకు కూడా కనిపించినటువంటి పరిస్థితి. దాన్ని 4 నుంచి 10కి పెంచుతాం, 12 పెంచుతాం అనేది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో మనం తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని తప్పు పట్టడానికి లేదు. దాన్ని పూర్తి స్థాయిలో చేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో ఏ మేరకు వీళ్ళు కలిసి ముందుకెళ్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఒప్పిస్తారనేది ఇక్కడ ఒక అంశం. ఈ రోజు మనం కేసీఆర్ గారు మాట్లాడినటువంటి దానిలో ఒక కీలకమైనటువంటి అంశం, కాంగ్రెస్ వీళ్ళకు ప్రతిపక్షాల వీళ్ళకి జరిగిన వాదోపవాదాల్లో మేము టైం బౌండ్ పెట్టట్లేదు, ఎప్పటిలోపు అవుతుందని మేము చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు తనకు తానుగా ఒప్పుకున్నటువంటిది ఏంటిదంటే ఇది నెలలో 2 నెలలు 3 నెలలు అయిపోతుందని మేమేం చెప్పట్లేదు, మన ప్రయత్నంగా మనం బిల్లును పాస్ చేయించుకొని పంపిస్తున్నాము, ఇది మాత్రమే చర్య అనేది చెప్తున్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా పని మేము చేశాము, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కకు పెట్టారు, తప్పించుకుంటున్నారు, వాళ్ళు మద్దతు ఇస్తే తప్ప ఇది ఆమోదం పొందదనే విషయం కేసీఆర్ గారు మొత్తం కూడా కేంద్రం కోర్టులో వదిలేసి చేతులు దులుపుకునే పరిస్థితి. ఈ ప్రక్రియను ఇక్కడతో ముగించడానికి మాత్రం ఈ బిల్లు పనికొస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో ఇప్పుడు సరే ఒక 3 days బ్యాక్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాము, దీనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తారని చెప్పిన దానిలో పెద్ద బ్రాడ్ మైండ్ కనిపించింది. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కానీ, ఇక్కడ ఆయా వర్గాలకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కానీ మేము ఇలా తీసుకురాబోతున్నాం అని చెప్పిన అందులో కనిపిస్తుంది. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆయా ఎన్డీఏ కూటమిలోని పక్షాలతోటి ఏ మేరకు వీళ్ళు చర్చలు జరిపారు, దీన్ని ముందుకు కనిపించకపోయినా పార్లమెంటులో దీనికోసం పోరాటం చేస్తాము, ఏ రకంగా అడ్డుకుంటాము, కేంద్రం పైన ఒత్తిడి తెస్తాము అనేటటువంటి మాట వినిపిస్తోంది.
ఈశ్వర్ గారు ఒక మహిళా బిల్లు విషయంలో కానీ జిఎస్టీ బిల్లు విషయంలో కానీ కేంద్ర స్థాయిలో ఏం జరుగుతుంది పార్లమెంట్లో మనం చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అసెంబ్లీలు కానీ లేకపోతే కేంద్రంలో మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ బిల్లులకు సంబంధించింది ఇప్పటికిప్పుడు వీళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రంలో సరే జనాభా ప్రాతిపదికన తమిళనాడులో ఉందని చెప్పి ఇంకొక రాష్ట్రంలో ఉందని చెప్పి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి ఖచ్చితంగా డిమాండ్లు తెరపైకి వస్తాయి. ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, వీటిని ప్రక్షాళన చేయాలని ఒకవైపు జరుగుతూ ఉంటే ఎవరు అర్హులు, ఎవరికి ఏ శాతం పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, క్రీమీ లేయర్ ఏంటి, అసలు తీసుకున్న వాళ్ళు ఎంత మేరకు తీసుకుంటున్నారు, వినియోగించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఆయా వర్గాలు ఇంకా అణగారిన వర్గాలు కానీ ఎందుకు ఉంటున్నాయి, కొన్ని కుటుంబాలు మాత్రం ఎందుకు లబ్ధి పొందుతున్నాయి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో దానిపైన టెక్నికాలిటీస్ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది పక్కన పెట్టేసేసి ఖచ్చితంగా ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రజలను కొంతమేరకు ముందుకు తీసుకెళ్తున్నట్టుగానే తీసుకెళ్తూ ప్రభుత్వాలు తప్పించుకునేటటువంటి ప్రయత్నంగా ముందుకు మనకు కనిపిస్తూ ఉన్నట్టు. బిల్లు పాస్ చేయడానికి వచ్చినటువంటి అడ్డంకి కానీ తొందరగా ఏం లేదు. దానికన్నా ముందు ప్రయత్నం ఏంటంటే ఒక అఖిల పక్షాలతో చర్చలు జరిపి ఒక డెలిగేషన్ సెంట్రల్ కి తీసుకెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆమోదించేటటువంటి వాళ్ళు ఓట్లు వేయాల్సినటువంటి వాళ్ళను ముందు పెట్టుకొని తర్వాత వాళ్ళని ఒప్పించేటటువంటి క్రమంలో కనుక వీళ్ళు ఇక్కడ బిల్లు పెట్టుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళ చిత్తశుద్ధి అనేది ఉంది అనేటటువంటి మీరు చెప్పిన అంశం ముందుగా చేయాల్సిన పని తర్వాత చేస్తారేమో, బిల్లు పెట్టిన తర్వాత చేస్తారేమో, ముందుగా చేయాల్సిన పని కావచ్చు. అఫ్కోర్స్ సీతారాం నాయక్ గారు మీరేం చెప్తారు? ఇది టీఆర్ఎస్ ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ వరకు బిల్లును ఆమోదింపజేసుకునేది అసెంబ్లీ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఏ రకంగా మీరు పోరాటం చేస్తారు? ఇన్ని అడ్డంకులున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి అడ్డంగా కనిపిస్తోంది, రాజ్యాంగం చెప్పినటువంటి విషయం ఒకటి అడ్డంకిగా కనిపిస్తోంది, అసలు కేంద్రమే సహకరిస్తుందా లేదా అనేది మరో విషయంగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ చాలామంది ఓట్ల రాజకీయాలని లేదా చాలా రకాలుగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ అన్నది ఇది కొత్తగా ప్రక్రియ కాదు, కొత్తగా ఓట్ల కొరకు మాట్లాడింది కాదు కదా. ఈ రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీలకు ఒక చట్టబద్ధత అయినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు తర్వాత మండల్ కమిషన్ వచ్చినప్పుడు విపి సింగ్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ప్రక్రియ ఉంది. వాస్తవం ఏంటంటే ఏదన్నా ప్రభుత్వం ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్లకు అనుకున్న స్థాయిలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు ఉంటే తప్ప మిగతా వాళ్ళకు కూడా జనాభా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు మేము అవకాశం కల్పిస్తామనేది ఈ ప్రభుత్వం మాట్లాడినటువంటి మాట, ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట. దానికి అనుగుణంగానే ఇవాళ ఉన్న దాంట్లో గతంలో 4% వాళ్లకు ఆ కమ్యూనిటీ ఉంది, మైనారిటీకి ఉంది. తర్వాత ఎస్టీలకు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతే జనాభా ప్రాతిపదికన 90% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్రంలో. లేదు, జనాభా ప్రాతిపదికన అందరికీ ఇస్తారనేది నేను నాకు ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీకి అయితే అవకాశం ఉంది, ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఉంది. వెనుకబడ్డటువంటి ఇలా మోడీ గారే మాట్లాడారు ఇంతకుముందు, వారే అంటున్నారు ఈవెన్ ముస్లిం కమ్యూనిటీలో కూడా వెనుకబడ్డటువంటి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అన్నాడు. ఇవాళ ఏ రోజైతే బిల్లు ఇక్కడ ప్రవేశపెడుతున్నారో ఆ రోజునే ఆయన కొంత ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడవచ్చు, కానీ ఆయన ఆ మాటను కూడా అట్లా వాళ్ళు వాడడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్లు అంటే జనాభా ప్రాతిపదికన జనాభా ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక దేశం ఏర్పడ్డప్పుడు వాళ్ళ మంచి చెడు ఆలోచించడానికే కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేది. ఎక్కడైనా ఏ జాతీయ పార్టీ పరిపాలించినా ప్రాంతీయ పార్టీ పరిపాలించినా నాది ఒక్కటే ప్రశ్న అండి. ఇప్పుడు ఇదంతా కాదు, ఎందుకు దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక అవకాశం ఉంది. మొన్న 2 రోజులు చర్చ జరిగింది పార్లమెంట్లో. పార్లమెంట్ సుప్రీమా, సుప్రీంకోర్టు సుప్రీమా, అది కావాలి ముందు. అది గాంధీ ఇక్కడ వస్తున్న అడ్డంకి ఏంటంటే ఇప్పుడు పెంచినటువంటి రిజర్వేషన్లు బీసీఈ కింద మీరు పెంచినటువంటి రిజర్వేషన్లు మత ప్రాతిపదికన పెంచిన రిజర్వేషన్లు మత రిజర్వేషన్లుగా చూస్తున్న నేపథ్యంలో మన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంగీకరించదు కాబట్టి ఎట్లా సాధ్యమవుతుంది? కులాల ప్రాతిపదిక కాదు కదా, వెనుకబాటుతనాన్ని బట్టి ఆ రిజర్వేషన్లు అనేది ఇంతకుముందు 5% హైకోర్టు ఒప్పుకున్నది కదా, దాన్ని మళ్ళీ కోర్టులో పెడితే అది సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని ఇప్పుడు 50% మించకూడదనే నేపథ్యంలో అది 4%కే పరిమితమైంది. ఇందిరా సాహ్ని అనేటువంటి ఒక ఢిల్లీ అమ్మాయి ఈ 50% వచ్చినప్పుడు ఒక రిట్ పిటిషన్ వేసినప్పుడు ఎస్సీ ఎస్టీ విషయాల్లో దాని మీద అది ఇట్ ఈస్ ఆర్బిట్రరీ. ఒకవేళ వాళ్ళ దగ్గర సరైనటువంటి గణాంకాలు ఉండేది ఉంటే ఇవ్వాలని నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మాకు 6% ఇస్తున్నారు ఎస్టీలకు, మా పర్సెంట్ ఇక్కడ 2 ఉంటే పరిస్థితి ఏంది?
2% ఉంటే మాకు 6 కంటిన్యూ చేసేవాళ్ళ తీసేసేవాళ్ళ ఓకే దాని మీద చర్య తీసుకొని తీసేసి కదా మరి అదే పని ఇవ్వడం మేము అధికంగా ఉన్నాం 10% ఉన్నాం కనుక ఇవ్వడం ఎందుకు వెనక ముందు ఆడుతున్నది ఇప్పుడు వాళ్ళు కూడా బిల్లులు అయితే పాస్ చేయాలి కదా ఇప్పుడు మేము 2% ఉంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీకి ఉంది నార్త్ ఈస్ట్ లో స్పెషల్ స్టాటస్ ఉంది 80-90% ఉంది ఇప్పుడు చిక్కు వచ్చేదంతా ఏంది బీసీఈ కమ్యూనిటీలో ముస్లిమ్స్ మత మార్పిడి జరుగుతుందా అది లేదు మతం అనడానికి అందులో ఎవరైతే దూదేకులు ఇతర కులాల వాళ్ళు వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఆ రోజున మాట ఇచ్చాం వీళ్ళకి కూడా సమాజంలో వీళ్ళు కలవాలి బాగుండాలంటే వీళ్ళకి ఆర్థికంగా కానీ కొత్త వీళ్ళేం రాజకీయంగా వాళ్ళకి ఏం అధికారం రాదండి రాజకీయ రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి అవకాశం ఉండదు ఇది కేవలం వైద్య ఉద్యోగంలోనే ఈ అవకాశం ఏమైనా వస్తే వస్తుంది అందులో కూడా ఇవాళ బాగా చదువుకొని మంచి స్థాయిలో ఎర్న్ చేసే వాళ్ళ పిల్లలకు కూడా ఫైనాన్షియల్ ఏం సపోర్ట్ ఉండదు వాళ్ళు బీదరికంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది అవకాశం వస్తుంది ఏదేమైనా ఈ బిల్లుకు సపోర్ట్ చేసి ఈ బిల్లును పాస్ చేసిన ముఖ్యమంత్రికి అయితే నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఏం లేదు సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ బిల్లుని స్వాగతిస్తున్నా అన్నారు బిల్లుని గిరిజనులకు సంబంధించి జరిగినటువంటి పెంపుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా స్వాగతిస్తా ఉన్నాయి కానీ మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎందుకు చెప్తా ఉన్నాం అంటే గిరిజనులకు సంబంధించి పెంచిన రిజర్వేషన్లని అనేక కాంప్లికేషన్స్ తోటి అనేక కాంప్లిసిటీస్ తోటి కూడుకుని అనేక కోర్టులలో వివాదమైనటువంటి మైనార్టీలు లేదా మతపరమైనటువంటి రిజర్వేషన్లతో క్రోడీకరించి పెట్టడం వెనకాలనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్రను తీసుకొచ్చి బదనాం చేసేందుకు ధర్నాలు చేయించేందుకు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించేందుకు మీరు చూపిస్తున్నటువంటి వక్ర బుద్ధి అని చెప్తా ఉన్నాం ఈ రిజర్వేషన్ వాళ్ళు అడుగుతున్నారు ట్రైబల్స్ జనాభా 6-10% పెరిగింది 3 ఏళ్ల నుంచి ఎందుకు పెంచలేదు సార్ ట్రైబల్స్ కి దాని గురించి ఎందుకో మాట్లాడలేదు మా ఎంపీ గారు సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్ గారు ట్రైబల్స్ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్స్ పెంచాలని భారత రాజ్యాంగం చెప్పింది వెనుకటికి ఎన్టీ రామారావు 1984లోనే పెరిగిన జనాభాకు అనుగుణంగా రేషియోకి అనుగుణంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చిండు తెలంగాణను క్షుణ్ణంగా చదువుకున్న ఆయన తెలంగాణలో అన్ని బతుకులు తెలిసిన పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్దలు ప్రొఫెసర్లు అక్కడ పక్కన ఉన్నప్పుడు ఎందుకు 3 ఏళ్ల నుంచి గిరిజనులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా 10% పెంచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనే దానికి ముందు గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి ఈ రిజర్వేషన్ బిల్లుతో కలిపి వెళ్ళడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ కూడా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఒక జీవో మీద అప్పీల్కి పోతే జీవో మొత్తం స్టేడ్ అంటే గిరిజనులకు వచ్చింది కూడా స్టే అవుతుంది వెనుకడుకున్న 4% కూడా స్టే అవుతుంది ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని ఉందా ఉన్నాయి మొత్తం తీసేయాలని ఉందా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకను ఊడగొట్టాలని చూస్తున్నారా అదేమన్నా ఉంటే జనాలకి వాస్తవాలు చెప్పండి అంటున్నావు ఇంత ఆదరాబాదరా ఎందుకు అంటున్నా పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అసెంబ్లీ మీద లేకపోతే ఇంకెక్కడ శాసనసభ కార్యాలయాల మీద ఏబీపీలు దాడులు చేసిరు అన్నారు దాడులు చేయలేదు నిరసన తెలియజేసారు దయించి పెద్దలు గమనించాల్సింది ఏంటంటే నా సబ్మిషన్ నిరసన తెలియజేసినందుకని ఏబీపీ వెళ్ళింది భారతీయ జనతా పార్టీ తోటి టెక్నికల్ గా అనుబంధం లేకున్నా అది భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉన్నటువంటి విద్యార్థి విభాగమే 100% విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాల పట్ల వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్ళిన మాట వాస్తవం కానీ ఎక్కడ దాడులు జరగలేదు ఏం దాడులు చేయలేదు ఆత్మహత్య దాడులు జరగలేదు కాబట్టి మా వేణుగోపాల్ రెడ్డి గారికి దయించి మా సబ్మిషన్ ఏంటంటే ఆ ఒక్క పదం దాడి అనేది కరెక్ట్ కాదేమో అనేది నా విజ్ఞప్తి మీలాంటి పెద్దలకి ఒకటి సీతారాం నాయక్ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఆమోదిస్తుందా ఆమోదించదా దాన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరించరా ఇంత అర్జెంటుగా ఏదో రాత్రిపూట కలవడ్డట్టు పొద్దుగాలని అసెంబ్లీ పెట్టి ఇంత ఆధారపాదరగా బిల్లు పాస్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈశ్వర్ గారు మీకు ఎట్లాగో మందబలం ఉంది 63-90కి పెరిగింది మీరు ఏ రోజు పెట్టినా అర్ధరాత్రి పెట్టినా పగలు పెట్టినా 6 నెలల తర్వాత పెట్టినా 6 నెలల ముందు పెట్టినా శాసనసభలో శాసన మండలిలో ఈ బిల్ పాస్ అవుతుంది దానికంటే ముందు చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ మీరు చేసిండ్రా మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది మేము అడుగుతాం మేమంటే ఈ మాట అంటే వీళ్ళు చాలా రకాలుగా వంకర మాట్లాడుతూ వచ్చింది చిత్తశుద్ధి లేదని మళ్ళీ చెప్తున్నా నేను ఎందుకు పార్లమెంటరీ సెక్రటరీని నియామకం జరిగినప్పుడు కూడా ఒక రోజు పొద్దుగాల ముఖ్యమంత్రి గారు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఢిల్లీలో లేరా పార్లమెంట్ సెక్రటరీలు ఉత్తరప్రదేశ్ లో లేరా అంతేందుకు మోడీ పరిపాలిస్తున్న గుజరాత్ లో లేరా తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా మేము పార్లమెంటరీ సెక్రటరీని పెడితే మీకు వచ్చిన బాధ ఏంది అని అడిగారు పెట్టిరు ఈశ్వర్ గారు ఎవరేమనలేదు పెట్టిరు సార్ పెట్టినాక 4 రోజులకు నా సెంటర్లో మీ సెంటర్లో కోర్టు కొట్టేసింది ఆ రోజు ఎంతెంత ఎగిరిరు మేము సుప్రీం కోర్టు కోసం గంటలో స్టే తీసుకొస్తాం అసలు ఎవరికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ని విత్డ్రా చేయమన్నారు ఈశ్వర్ గారు నేను సూటిగా అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం యు ఆర్ నాట్ ఫైల్డ్ ద రిట్ పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అది నీ చిత్తశుద్ధి అది నీ చిత్తశుద్ధి అంటున్నా నీకు చిత్త లేదు చెత్త లేదు ఏ శుద్ధి లేదు నీకు
నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం కాబట్టి మేము అభ్యంతరకరం చెప్తా ఉన్నాం. మేము ఎందుకు అపోజ్ చేస్తున్నామంటే భారత రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో పెద్దలు ప్రొఫెసర్ గారు ఉన్నారు, మాకంటే బాగా విజ్ఞులు వారు, ఎక్కడైనా మతపరమైనటువంటి రిజర్వేషన్లకి భారత రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందేమో ప్రొఫెసర్ గారిని చెప్పానండి. లేదు అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఒకటే కొత్తగా ప్రయత్నం చేయలేదు ఈశ్వర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఒకరే కొత్తగా ప్రయత్నం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కథ చెప్తా. మన ముఖ్యమంత్రి గారు ఎటకారంగా అన్నారు, ఏమన్నారు, జయలలిత శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తే 69%. నాడు పివి నరసింహారావు కేంద్రంలో కాంగ్రెస్ అయిన ప్రధానమంత్రి ఉంటే 10 నిమిషాల ప్రెసిడెంట్ అసెట్ వచ్చింది కదా, తెలంగాణకు ఎందుకు రాదు ఈ రాష్ట్రంలో లేదా అని అడిగిండు. నేను ఒక్కటే అడుగుతా, ముఖ్యమంత్రి గారికి ఒకటి గుర్తు చేయదలుచుకున్న గతాన్ని. 2004 యూపీఏ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కేంద్ర మంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు కూడా ఉన్నారు. యూపీఏ 1 హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్లు పెంచి పంపించినారు. రాష్ట్ర హైకోర్టు 2 సార్లు కొట్టేసింది దాన్ని. సుప్రీంకోర్టు దగ్గరికి పోయిండ్రు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది చివరి నిమిషంలో. ఎందుకు ఇచ్చింది? గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది, సార్ 2 ఏళ్ల నుంచి అడ్మిషన్లు జరిగినాయి, ఈ అడ్మిషన్లు జరిగినటువంటి పిల్లలకి మధ్యలో అన్యాయం జరుగుతుంది సార్ అంటే టెంపరరీ స్టే ఇచ్చి 4% కొనసాగించండి విద్యలో వైద్య సీట్లలో అని చెప్పారు సార్ ఈశ్వర్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, రాష్ట్రంలో కేంద్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ప్రెసిడెంట్ అసెట్ అనే లెటర్ అట్లా ఇట్లా పోయి అట్లా సంతకం పెట్టించుకొచ్చేది అయితే, నాడు రాజశేఖర రెడ్డి లాంటి బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 5% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ప్రపంచం గర్వించదగ్గ మేధావి మన్మోహన్ సింగ్ గారు లాంటి పెద్దలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, కేంబ్రిడ్జ్ లో చదువుకొని వచ్చిన చిదంబరం గారు లాంటి పెద్దలు సలహా ఇచ్చి ఉంటే ఎందుకు ప్రెసిడెంట్ అసెట్ అనేది 5 నిమిషాల్లో రాలేదనేది ఒకటి గమనించాలి. ఒక మాట దయాకర్ గారికి వెళ్ళే ముందు ఒక మాట, బీసీ రిజర్వేషన్ల విషయం లోపల మీకు చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రి గారు ఏమంటారు, బీసీలకు ఇస్తాం, వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇస్తాం, ఏది పడితే అది మాట్లాడుతూ వస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, బీసీ కమిషన్ వేసిండ్రు, బీసీ కమిషన్ నివేదిక వచ్చింది, కానీ మా అభ్యంతరం ఏంది, బీసీ కమిషన్ చైర్మన్ నియామకమే వివాదాస్పదమై కోర్టులో ఉంది. రిటైర్డ్ న్యాయమూర్తుల్ని మాత్రమే బీసీ కమిషన్ చైర్మన్ గా వేయాలని బీసీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు రాస్తే లీగల్ గా మీరు తీసుకెళ్లి బిఎస్ రాములు గారిని వేసిండ్రు. రేపు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిఎస్ రాములు గారి నియామకం చెల్లదని కొట్టేస్తుంది. అప్పుడు ఈ బీసీ కమిషన్ చైర్మన్ గా వారు ఇచ్చిన నివేదిక చెల్లుబాటు అవుతుందా కాదా? ఇంకొక టెక్నికల్ పాయింట్ ఈ రోజు జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తారు, బికాస్ హీ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. దాంట్లో వారు ఇచ్చిన రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని మేము ఈ రిజర్వేషన్స్ ని 12% పెంచినాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ వస్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా ముస్లిం జనాభా 12% ఉందని ఆ బీసీ కమిషన్ రికమెండ్ చేయలేదు. 12% కూడా రికమెండ్ చేయలేదు, 10% అని చెప్తున్నారు. రికమెండ్ కాదు సార్, రికమెండ్ కాదు. ఈశ్వర్ గారు దయచేసి ఒక్క మాట ఒక్క నిమిషం నాకు అవకాశం. జనాభా 12% కాదు, జనాభా ఉందే 9.8 నుంచి 10% ఉందని బీసీ కమిషన్ రాసింది. ఉన్న జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తారా ఈశ్వర్ సార్? అంటే అసదుద్దీన్ ఓవైసీ గారి పిల్లలకి, అక్బరుద్దీన్ ఓవైసీ గారి పిల్లలకి, నిజాం నవాబు వారసులకి, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి నిజాం నవాబు సంస్థాన వారసులకు కూడా ఈ రిజర్వేషన్లలో వెసులుబాటు ఇద్దామా సార్? ఒకసారి ఆలోచించాలని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? రిజర్వేషన్ ఇప్పుడు పెంచినటువంటి రిజర్వేషన్ అనేది సమర్థిస్తుందా? కేంద్రంపై పార్లమెంట్ లో పోరాటం చేస్తామని టీఆర్ఎస్ అంటోంది, మీరేమో ఒకవైపు సమర్థిస్తూనే కాదని అంటున్నారు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఒప్పుకోమంటున్నారు. మరి టీఆర్ఎస్ తో కలిసి పోరాటం చేస్తారా, దీన్ని వ్యతిరేకిస్తారా? టీఆర్ఎస్తో కలిసి పోరాటం చేసేదే ఉండదు, పరువు పోగొట్టుకోవడం ఉంటుంది. 33వ చెల్లని బిల్లుగా చరిత్రలోకి ఎక్కబోతున్నది తెలంగాణ అసెంబ్లీలో. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా దగా పడింది గిరిజనులు, రెండో బీసీ. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నాం కానీ గిరిజనులకు బీసీలకు అన్యాయం చేయమనిలే. ఓకే, 10 కాకపోతే 20 తెద్దాం. ఎవరికి? ముస్లింలకు. 50 కాదు 80 తెద్దాం. ఏది నార్త్ ఈస్టర్న్ సిస్టర్స్ ఉంది కదా, వాటికి తెచ్చినట్టు తెద్దాం. కానీ వీళ్ళని ఎందుకు కలిపినావు దాంట్లో? ఇది ఒక నోయింగ్ డిఫాల్టీ అనుకోవాలన్నా, లేదంటే అత్యుత్సాహమా, లేదంటే పరిపాలన మీద అవగాహన లేని వ్యక్తులు చేసే బిల్లులు. దాని మీద అసలు చర్చించుకోవడం కంటే కూడా ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న కుట్ర మీద చర్చించాలి మనం. తెలంగాణ రిజర్వేషన్ బిల్ అనేది ఎస్టీలకు బీసీలకు కలిపెట్టడం తప్పు. ఆర్టికల్ 341, 342 చాలా కేటగరికల్గా చెప్తుంది. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడుతుందో రాష్ట్ర జనాభాను అనుసరించి ఎస్సీ ఎస్టీలకు ఎన్హాన్స్ చేయాల్సింది ఒక జీవోనే. ఓకే, మీన్స్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు వీరు తెచ్చిన జీవోను టంకిస్తే బాగా అర్థమవుతుంది. ఏంది, భూసేకరణ చట్టం 2013కు ప్రతిగా వీళ్ళు జీవో నెంబర్ 123 తెచ్చారు. అట్లాంటి జీవో తెచ్చినా కూడా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అమలవుతాయి ఆ ప్రాంతంలో.
డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్గా కూడా తీసుకునే హక్కు మనకు ఆర్టికల్ 341, 342 తెస్తుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే 366/25 చెప్తుంది చాలా కేటగిరికల్గా. మీకు ఏమైనా కొన్ని ప్రాంతాలనే గిరిజనులు ఎక్కువ ఉన్నారనుకుంటే మీరు అవసరమైతే టెరిటోరియల్ నియోజకవర్గాన్ని కూడా తీసుకోవాలని చెప్పి చాలా కేటగిరికల్గా చెప్తారు. అసలు దీని ఇంటెన్షన్ ఇప్పుడు వీళ్ళది ఈబీసీ కింద ముస్లింలో కొన్ని వెనకబడ్డ జాతులను మేమే వేసినాం, దానికి 4%, 5% అంటే కాదు అని చెప్పి 50% తక్కువ ఉండాలని పెట్టింది. అవును, ఇలా ఎన్నికల హామీ ఏంది ఈశ్వర్ గారు? ముస్లింలకు 12% రిజర్వేషన్. అవును, మరి ముస్లింలకు ఇస్తలేనట్టే కదా లెక్క, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తున్నట్టుగా లెక్క. ABCDEలో ఈకి 4x3 అంటే నువ్వు ఒక 2 రెట్లు పెంచినావు, దాదాపు 200% పెంచినావు. అవును, కానీ ఏకి, బికి, సికి, డికి అసలు దాంట్లో పెంపకమే లేదు. అంటే ఇప్పుడు 25 అకార్డింగ్ టు 16 + 9 అంటే 10 అనుకో. 26 SC/STలకు మ్యాండేటరీ, ఇది కంపల్సరీ ఇవ్వాల్సింది. అది విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు. ఇక నీకు మిగిలింది 24. 24లో 12 కనుక వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే, పెంచకపోతే ఇక 12 పోతే మిలిగేది 12 బీసీలకు. 51% ఆఫ్ ది పాపులేషన్కి ఇచ్చేది మీరు 12%, మిగతా వాళ్ళకి ఇచ్చేది 12%. ఇప్పుడు మేము అది అన్నాం అనుకో, కాంగ్రెస్ వాళ్ళకి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదా, లేకపోతే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదా, టీడీపీ వాళ్ళు పట్టించుకోరా? ఇగో ఇలాంటి ఒక తోకలేని వాదం ఇది పూర్తిగా రేపు జాతీయ స్థాయిలో మనం అబాస్కు పాలయ్యేది. అంటే చట్టసభలకు కూసింతనైన అవగాహన లేదా అనేది అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. మతానికి వ్యతిరేకంగానే ఆయన ఏం చేసిండు, కులాలకు వ్యతిరేకంగానే ఎస్సీని 1600 కులాలు, ఎస్టీని ఒక 600 నుంచి 700 జాతులు, ఇప్పుడు దాదాపు 200 జాతులు పెండింగ్ ఉన్నాయి అక్కడ ఏది పార్లమెంట్. తర్వాత బీసీలకు, ఓబీసీలకు సంబంధించి 3000 పైచిలకు గుర్తించిన కులాలను, తర్వాత ఓసీలు, ఇట్లా మత మైనారిటీలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఇచ్చిండు విద్యా సంస్థలతో పాటు, విద్యాలయాల్లో ప్రవేశాలతో పాటు. తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా మనం BCC కింద మనం చూస్తాం. అంటే మతాన్ని పక్కన పెట్టాలని ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన ప్రయత్నానికి ఇది తూట్లు పొడిచే విధంగా ఉంది, మతం పేరు మీద కాదు. అంటే మనకు కనపడుతున్నా అది తెలిసి చేస్తున్న తప్పు, కానీ తప్పు అనలేని స్థితికి మనల్ని నెట్టే ప్రయత్నం ఇది ఎంత చాకచక్యంగా జరుగుతుందో చూడు. వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. మేము ఆ బిల్లు చేసినాము, ఇంప్లిమెంట్ చేస్తే దానికి 5% 51 అవుతుందని చెప్పి దాని 50కి 4% చేసి, నేనేమంటున్నా ఒకవేళ ఇస్తే ఈ రోజు ముస్లిం హెడ్ కిందనే ఇవ్వాలి. ఇప్పుడు మనం మార్చుకోవాల్సిందే. మనం ఎస్సీల్లో ఒక వర్గం వెనుకబడ్డదని చెప్పి వర్గీకరణ కొరకు ఇక్కడ రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం చేసింది, కేంద్రం ఆలోచిస్తుంది. అవును, ముస్లింలు 70 సంవత్సరాల తర్వాత కూడా ఆర్థిక వెనుకబాటుతనం ఉంది. ఏదో మనం ఇన్వేడర్స్గా వచ్చి ఇక్కడ రాజ్యాలు పక్కన పెడదాం, ఇక్కడ ఎస్సీ, బీసీలు, ఎస్టీలు కూడా ముస్లింగా ఇస్లాం మతంలోకి మారిన చరిత్ర ఉంది. అయితే మొత్తంగా 100% ఇవ్వాలి నాన్న దగ్గర ఒక సమస్య ఉంటుంది. అది హాఫ్. మనం అప్పుడు 9% ఉంటే 4%, 5% ఇచ్చుకున్నట్టుగా 12% ఉంటే మొత్తంగా ఓవరాల్ ఇండియాలో. అది ఈ రోజు మోడీ గారు కూడా ఎక్కడో మాట్లాడినట్టు, మన ఏంది భువనేశ్వర్ లో మాట్లాడినట్టుగా విన్నా. ఆయన అన్న కాంటెక్స్ట్ ఈబీసీల కింద ఇవ్వాలని కాదు, ముస్లింల్లో కొన్ని వర్గాలు వెనుకబడ్డాయి, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, సమీక్షించాల్సిన అవసరం ఉంది అనేది డెఫినెట్ గా. ఇప్పుడు 25 కోట్ల మంది కనిపిస్తుంది కేంద్రం నుంచి, అట్లే ఈ కాంటెక్స్ట్ లో కాదు. ఏది ఈబీసీ ముస్లింలను ఈబీసీల కింద కట్టి మతపరమైన రిజర్వేషన్లు అంటే అని కాదు. ఓవరాల్ గా ఈ దేశంలో 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు ఆ రోజు 3 కోట్లు ఉండొచ్చు స్వాతంత్రం వచ్చినప్పుడు. పాకిస్తాన్కి వెళ్ళిపోకుండా ఈ దేశం నాది అని ఇక్కడ ఉన్న ముస్లింల గురించి మనం ఆలోచించాలి కదా, విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ ఇవ్వాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ కాంటెక్స్ట్ వేరు, కేసీఆర్ అంటున్నావు ఆయన కన్వైన్స్కొని నేను చేసేదానికి మద్దతు చెప్పినట్టుగా అనిపిస్తున్నాడు. కానీ వాస్తవంగా ఇస్తే ముస్లింల హెడ్ కింద కూడా ఇస్తే నష్టమేం లేదని నా యొక్క అభిప్రాయం. అంటే అది మతానికి పూయకుండా. రైట్, పెద్దిరెడ్డి గారు, ఇక్కడ ఇవాళ శాసనసభలో జరిగిన అంశాన్ని చర్చించకంటే ముందు ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక భారత పౌరులుగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రపంచాన్ని అధ్యయనం చేసి అంబేద్కర్ నేతృత్వంలో మన దేశంలో సామాజిక కోణంలో ఆనాడు వాళ్ళు ఆలోచించి రిజర్వేషన్లు పెట్టినారు. ఆర్థిక కోణంలో కాదు, సామాజిక కోణంలో అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు వాళ్ళందరూ కూడా అవమానాలకు గురైనారు. వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి. 10 ఏళ్ల తర్వాత అందరూ కూడా సమానంగా ఉండాలనుకునేది ఆ యొక్క రిజర్వేషన్ యొక్క స్ఫూర్తి.
ఫండమెంటల్గా మనం అది మొదలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే 10 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళకు కూడా అందులో మార్పు రాలేదు, అందులో సమానత్వం రాలేదు, పేదరికం పూర్తిగా నిర్మూలన జరగలేదు, అందులో అసమానత తొరగలేదనేదే కదా మనం ఇవాళ మాట్లాడుకునేది. అదే నిజమైతే ఇవాళ సమీక్ష ఎక్కడ జరగాలి? ఆ రాజ్యాంగం అనేకసార్లు సవరణ చేసుకున్న మనం అది పార్లమెంట్లో జరగాలి. మన కాన్సెప్ట్ చెప్దాం. మా రాష్ట్రంలో ఈ దామాష పద్ధతిలో ఈ యొక్క కుల సమీకరణాలు ఉన్నాయి మా దగ్గర. సో వీళ్ళల్లో ఇలాంటి వెనుకబడతానం ఉంది, సామాజిక కోణం కూడా ఇక్కడ మాకు కనపడతా ఉంది స్పష్టంగా. మేము అనేక కమిషన్లు వేసినాం. ఈ కమిషన్ల నేపథ్యంలో మాకు ఈ అవసరం ఉంది అని చెప్పి మనం నివేదించవలసిన అవసరం ఉంది. దాన్ని పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించి అవసరమైతే భారతదేశం కొరకు రాజ్యాంగ సవరణ చేసి మరొక నూతన అధ్యాయం తెరదీయాల్సినటువంటి అంశం ఇది. ఇవాళ ఉద్యోగాలు ఎక్కడున్నాయండి? 80%, 90% ప్రైవేట్ ఉద్యోగాలు. ఈ బిల్లు వల్ల ఈ ప్రైవేట్ ఉద్యోగాలలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుందా? ఇవాళ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళందరికీ, ఇవాళ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం కదా మనం. ఏ రిజర్వేషన్లలో అనుభవించుకుంటున్నాం? విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా నామమాత్రమే. కానీ అనవసరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణానికి తెరదీసేటువంటి అంశం మన రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. కేంద్రంతో ఇంత పెద్ద ఘర్షణ వైఖరి ఈ స్థాయిలో వెళ్ళడం వల్ల టీఆర్ఎస్ కి ఏంటి ప్రయోజనం? అది అందుకే చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతుంది అదే. మనం మీనమేషాలు హౌ టు గెయిన్ ద పవర్, హౌ టు రిటైన్ ద పవర్ కాదు. ఒకసారి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీరు మొదటి ముఖ్యమంత్రి, తొలుతగా ఏర్పడిన రాష్ట్రం, మన దేశానికి ఆదర్శంగా రోల్ మోడల్ గా ఉండవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా గ్రేటర్ పరిధిలో 1 కోటి మంది బతుకుతారు. వాళ్ళు మీ మీద ఆధారపడతలేరు, వాళ్ళు ఏదో రకమైన బతుకుతా ఉన్నారు. మిగిలిన 2.5 కోట్లే రూరల్ ఏరియాలో ఉన్నారు. అందులో వ్యవసాయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటే 1,50,00,000 మంది నీ మీద ఆధారపడే వాళ్ళే లేరు. మిగిలిన వాళ్ళను మనం ఏ విధంగా ఈ ఆర్టిజాన్స్ కానీ, ఈ యొక్క కుల వృత్తులను కానీ, చేతి వృత్తులను కానీ వాళ్ళందరూ ఏ విధంగా ఆదుకోవాలి, ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా మనం బలోపేతం చేయాలి. వారికి ఇలా 3 ఎకరాల భూమి ఇస్తున్నట్టు ఇవ్వలే కదా, దానిపైన మన ఫోకస్ ఉండాలి. ఉద్యోగాల నియామకం విషయంలో ఫోకస్ ఉండాలి. ఇవన్నీ లేకుండా వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలని దానిపైన ఫోకస్ ఉండాలి. ఇదేది లేకుండా నేను ఎన్నికల్లో చెప్పినా, 140 సభలు చెప్పినా, అని 150 సభలు చెప్పినా, ఎక్కడ చెప్పినా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చెప్పలేం కదా మనం. రాజ్యాంగాన్ని లోబడి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కొన్ని సూత్రప్రాయంగా చెప్పదలుచుకున్నా. మీ మేనిఫెస్టోలో మైనార్టీలకు నేను 12% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందులో నీ మేనిఫెస్టో చదివిన నేను మైనార్టీలు అంటే కేవలం అందులో వెనుకబడిన వాళ్ళకని ఆ రోజు మీరు అనలేదు. ఇవాళ ఏమో టెక్నికల్ గా మతపర రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోదు కనుక సరే వెనుకబాటుతాను దృష్టిలో పెట్టుకొని నేను బీసీఈ కింద నేను ఇస్తున్నా అంటున్నావు. అదే నిజమైతే 100% అందరూ వెనుకబడినట్టుగా నువ్వు సర్టిఫై చేయగలుగుతావా? 100% 12% వాళ్ళ పాపులేషన్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత 12% అనేది కూడా లేదు. కమిషన్ నిర్ధారణ రాలే. కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది 10% అని చెప్పి వాళ్ళు మన దగ్గర ఉన్న గణాంకాలు ఒకవేళ ఉన్నవి చూసుకున్నా 12.6%. అంతకంటే అంతకు మించి ఒకటే ఉదాహరణ అండి. ఇక్కడ మనం కూడా కొన్ని ప్రెసిడెంట్స్ వాళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి చాలా మాట్లాడినాం కదా. ఇవాళ కేరళలో 26.56% మైనారిటీస్ ఉన్నారు. అక్కడ అందులో వెనుకబాటుతనం కింద 12% రిజర్వేషన్లు అక్కడ అమలవుతూ ఉన్నాయి. అంటే అందరికీ అక్కడ ఇవ్వలే. అదేవిధంగా తమిళనాడులో ఊరికే మనం తమిళనాడు మాట్లాడుతున్నాం. 5.9% అక్కడ మైనారిటీస్ ఉంటే 3.5 మాత్రమే అక్కడ రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి. కర్ణాటకలో 12.9% వాళ్ళ యొక్క పాపులేషన్ ఉంటే 4% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 27% వాళ్ళ పాపులేషన్ ఉంది, అక్కడ 10% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి. మన ఉమ్మడి రాష్ట్రంలో ఆనంద గణాంకాలే మనకి ప్రామాణికంగా ఉన్నాయి. 7.35% ఆ రోజు ఉన్నాయి కనుక 4%, 5% అడిగాం, 4% రిజర్వేషన్ ఇవాళ అమలవుతా ఉన్నాయి. ఇవాళ రాములు గారు ఇచ్చే రికమెండేషన్ కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సకల జిల్లా సర్వే సమాచారం కావచ్చు, అది నిజమైనా ఇది నిజమైనా మీరు 12% అంటే 12% 10% మీరు రాములు గారు రికమెండ్ చేస్తే అంటే అర్థం ఏంటి? మైనార్టీస్ అనే వాళ్ళను మతపరంగా 100% మీరు ఇస్తున్నారు కదా. నేను ఇంకోటి అంటున్నాను ఇక్కడ, నేను ఒకటే అంటున్నా, మీరు పేదవాళ్ళను మైనార్టీస్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను సామాజిక స్పృహ ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళని ఆదుకునేటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని వెసులుబాటుగా మీరు చేస్తే దాన్ని ఎవ్వరు వ్యతిరేకించారు. ఇక్కడ మీ చిత్తశుద్ధి వేరే, ఇక్కడ అందరికీ అనుమానాలు ఎందుకున్నాయంటే అనేక వాగ్దానాలు మీరు చేసి ఉన్నారు ఇప్పటికీ. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నేను ఎక్కడ మాట్లాడినా ఎవరు విన్నారు, ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చినాం. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మేము మాట్లాడుకుందాం. ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశమే. ఇవాళ గిరిజనుల విషయంలో చాలా స్పష్టంగా రాజ్యాంగం వారికి ఒక భద్రత కల్పించిందండి. ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వారికి హక్కు ఉంది. దానికి
కేంద్రం దగ్గర పోవాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం లేదు, దాని అమలు ఎప్పుడో చేయొచ్చు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అమలు అవుతుందంటే అదే కారణం. గిరిజన జనాభా ఉంది కాబట్టి. ఇంకోటి ఉంటుందంటే ఓకే 12% ఈ మన బీసీలో ఈ కింద మీరు మైనారిటీస్కి ఇస్తున్నప్పుడు మరి బీసీల యొక్క ఇతర గ్రూపులలో ఏ గ్రూపులో 7 ఉన్నది, బి గ్రూపులో 10 ఉంది, సి గ్రూపులో 1 ఉంది, డి గ్రూపులో 7 ఉంది, అదే విధంగా ఈ గ్రూప్ లో 4-12 అయింది. మరి ఆ బీసీలు అందరూ ఏం ప్రాబ్లం చేసిండ్రు, వాళ్ళందరూ బ్యాక్వర్డ్నెస్ లేదా, వాళ్ళందరికీ సోషల్ యాంగిల్ లేదా, అందుకనే దీనిపైన అనవసరమైన రాద్ధాంతం చేయకుండా ఇప్పటికైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఏదైతే సిద్ధుతో చేశారో అమలే విధంగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. కానీ పోతుంది కేంద్ర ప్రభుత్వం అవసరం పోరాటం చేయడానికి అయితే పోరాటం చేసుకుంటే పనులు జరుగుతాయా? బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. టేక్ ఏ షార్ట్ బ్రేక్. విశ్లేషణలోకి వెళితే ఆయన కనిపిస్తున్న మార్గాలు 9వ షెడ్యూల్లో తమిళనాడులో 9వ షెడ్యూల్లో పెట్టారు. తమిళనాడు తరహా మాకెందుకు వర్తించదు, మేము కూడా అదే రకంగా ఫాలో అవుతాము, ఒత్తిడి తీసుకొస్తామని ఒకటి చెప్తున్నారు. రెండోది 50% అమలు చేయాలి అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ కూడా, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే 50%కి మించి అమలు అవుతున్నటువంటి విధానం. ఈ రెండు మాకున్నాయి అంటే అనుకూలతలు, దీనికి ఉన్నటువంటి అనుకూలతలు, మేము సాధించుకోవడానికి ఉన్నటువంటి అనుకూలతలు 2 చెప్తున్నారు. అదే సమయంలో అవసరమైతే లోక్సభలో గొడవ చేస్తాం, దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఎవరి నీతి పద్ధతి ఏంటనేది అప్పుడు బయటకు వస్తుంది అనేటటువంటి ఒక వ్యాఖ్య కూడా ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి పరిస్థితి. ఈ 2 అనుకూలతల ఆధారంగా ముందుకెళ్తే ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 9th షెడ్యూల్ అనేది వీళ్ళ కొంత మేరకు సహకరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఇంకొక అంశాన్ని మనం మాట్లాడినప్పుడు జాతీయ జనాభా లెక్కలను ఆ గణాంకాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పితే స్థానికంగా జరిగేటటువంటిది 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు జరిగేది కాదు. దానికి ఏది తీసుకున్నప్పుడు కూడా మనం జాతీయ స్థాయిలో జరిగేటటువంటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలనుకొని వీళ్ళు అనుకున్నప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడు పరిస్థితి భిన్నమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారు తప్పితే దాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం మీరే ప్రస్తావించారు. ఈ ఇందిరా సాహ్ని కేసుకు సంబంధించి మనం చూసినప్పుడు 5 సభ్యులతో కూడినటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉంది. అందులో 50% మించి ఇవ్వడానికి అవకాశం లేదనేది ఒకటైతే ఎలా వీళ్ళను ఈ వెనుకబడినటువంటి వర్గాలను, అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళను, విద్యా ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళను ఎలా ముందుకు తీసుకురావాలనేది కూడా మొత్తం వాళ్ళు ఆర్టికల్స్ వైజ్ చదువుకుంటూ చెప్పుకుంటూ ప్రస్తావిస్తూ వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. 38 ఆర్టికల్ సెక్షన్ 1 ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళను సోషల్గా ఎకనామికల్గా ముందుకు తీసుకురావడానికి విద్యా సంస్థల ప్రవేశాలకు సంబంధించి స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితులను బట్టి జనాభా ప్రాతిపదికన అంటామా లేకపోతే ఆయా వర్గాలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళను ఆర్థికంగా వెనుకబాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం కోట్ చేశారు, అవసరాన్ని బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో కూడా చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. అక్కడ 5 సభ్యులతో కూడినటువంటి సీనియర్ జడ్జిలతో కూడినటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా మనం వక్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ పెంచాలంటే ఇట్ ఈస్ ఆర్బిట్రేట్ అనేది ఉన్నది. అది చెప్తే ఏం చెప్పారంటే ఒకటే ఒక పాయింట్ అందులో ఉంది, స్టేట్స్ కి ఎక్కడ కూడా ఇందులో అవకాశం లేదు, ఎలాంటి పెత్తనం చేయడానికి కానీ మార్చడానికి కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ రాష్ట్రాలకి ఎక్కడ కూడా అవకాశం లేదనేది అదే అడుగుతాము, కేంద్రంతో పోరాడతాం, రాష్ట్రాలకే వెసులుబాటు ఇవ్వాలని అంటే పరిస్థితులు మారాయి కాబట్టి మార్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడది రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్ప అది జరగడానికి అవకాశం లేదు. అది సాధ్యమవుతుందా ఈ నేపథ్యంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక అంశం మాత్రం కీలకమైనది, అవసరమైతే సుప్రీంకోర్టుకి పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రస్తావిస్తారు. సుప్రీంకోర్టుకు పోతే జరిగేటటువంటి పరిస్థితిని పెద్దలు దయాకర్ గారు, రఘునందన్ గారు ఇప్పుడే ఇందాకనే చెప్పారు, పెద్దిరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. అంటే ఉన్నటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో కొంత మేరకు వీలైతే మనం బాగు చేసే ప్రయత్నం చేయాలి, లేదంటే ఉన్నదాన్ని సంరక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి. అసలు కేసరి వచ్చేటటువంటి రకంగా ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా నేను వాళ్ళంతా ర్యాష్గా చెప్పలేకపోవచ్చు, కానీ అసలు కేసరి వస్తే కనుక దీనికి ఖచ్చితంగా బాధ్యులు ఎవరంటే ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు బాధ్యులుగా ఆ ప్రమాదాన్ని ఆ అవమానాన్ని కూడా భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా రాజ్యాంగ పరిరక్షణలో దానికి బద్దులయ్యే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెల్లాలేస్తే మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం, రాజ్యాంగం ఇది కల్పించింది అది కల్పించింది అని అంటాం. అందులో ఏముంది, ఏ మేరకు చెప్తుంది, దానిలో ఉన్నటువంటిది ఎంత మేరకు మనకు సహకరిస్తుంది అంటే కేసీఆర్ లాంటి వ్యక్తులు
రాజ్యాంగ పరంగా నిపుణులు సంప్రదించకుండా మాట్లాడుతుంటారు, నేనేం విమర్శించట్లేదు. ఆయన తీసుకునేటటువంటి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఒకటేంటంటే ఇది అవసరమైతే ఎంత మేరకైనా తీసుకెళ్లగలుగుతాం ముందుకు, తెగినప్పుడు చూద్దాంలే అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రిజర్వేషన్ లాంటి తేనెతుట్టెను కదిపే ముందు దీనికి సంబంధించినటువంటి సాధక బాధకాలు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకొక డైరెక్షన్ వస్తే కనుక ఈ దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటిది రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రావడానికి ఇది ఒక ప్రమాదకర సంకేతంగా చూడాల్సినటువంటి ఒకటి ఆల్రెడీ ఈ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఈ ముస్లిం రిజర్వేషన్ తో రెండింటిని కలపడం వల్ల తీసుకొచ్చినటువంటి ప్రమాదం ఒకటి కనిపిస్తోంది. రెండోది సుప్రీంకోర్టు వరకు వెళ్తామంటున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ కేసు ఉంది కదా, అది రివ్యూ ఉంది తమిళనాడు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ బీసీఈ వాళ్ళు ఉన్నారు కదా, ఒకటి మతపరమైనటువంటి రిజర్వేషన్ బీజేపీ బాగా దాని మీద ప్రచారం చేస్తుంది, వాళ్ళ నిరసనలు తెలిపిండ్రు. ఈ 5 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉంది కదా, ఈ ఉన్న దాంట్లో కొంత భాగం ఎవరైతే ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు అని చెప్పడానికి ఎట్లా విశ్లేషిస్తారు, అది చెప్పండి. ప్రాతిపదిక ఏంటి? కాదు, మతపరమైన రిజర్వేషన్ కాదు. ముస్లింలు ఇప్పుడు అసౌద్దీన్ ఉన్నాడు, ఆయన కొడుకు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఎవరైతే వెనకబడి ఉంటారో దాన్ని బీసీఈగా పెట్టి అది మతపరమైనది చెప్పడానికి వీల్లేదు కదా. ముస్లింల కంటే మతపరం అవుతుంది, ముస్లింలకు ఇస్తున్నాం, ముస్లింలకు 5% అది 100% మతపరం అవుతుంది. రేపు దాని పార్లమెంట్ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ బీసీఈ కింద ట్రీట్ చేసినప్పుడు వెనకబడ్డటువంటి కులాల్లో ఇది ఒక కులము, దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బాగా వెనకబడ్డారో వాళ్ళని తీసుకొచ్చారు. మీరు అన్నట్టు పెద్దలు అన్నట్టు ఇప్పుడు ఇది తేనెతోటి అంటున్నారు కదా, గిరిజనులకు కొన్ని హక్కులు ఉన్నాయని మీకు తెలుసు. మొదటి రోజు ఏది పార్లమెంట్ సమావేశం జరిగిన రోజు నేను కొత్త వాడిని లోపల పోయి కూర్చోడమే మహాగా ఇదైపోయింది నాకు నాకు ఎందుకంటే కొత్త ఇది ఏమున్నది సడసడ ఒక 3 లక్షల జనాభా ఉన్నటువంటి గిరిజనుల యొక్క 7 మండలాలను ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొట్టేసిండు. పవర్ ఉందిగా, పార్లమెంట్ పవర్ ఉందా లేదా నీకు తీసుకొచ్చినప్పుడు. ఇవాళ 9వ షెడ్యూల్లో ఇప్పటికే 300 బిల్స్ ని పాస్ చేసి అలా పెట్టి ఉన్నారు కదా. ఇవాళ అవసరం ఉన్న దాంట్లో ఎంత తీసుకోవాలో ఎందుకు తీసుకుంటలేరు? రిజర్వేషన్ ని అన్యాయం చేయడానికి ఎవరు కాదు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎవరైతే సంబంధం ఉందో ఆయన అంటున్నారు రిజర్వేషన్ షెడ్యూల్ పెట్టినంత మాత్రం న్యాయ సమీక్షకు అసలు పూర్తిగా లేదని కూడా చెప్పలేం కదా. అది ఒకవేళ అక్కడే అంటున్నాం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అప్పుడు సమీక్షకు వెళ్ళేటటువంటి న్యాయ సమీక్ష అవకాశం ఏదైనా సరే 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన సమీక్షకు అవకాశం లేదని పూర్తి స్థాయిలో చెప్పలేము. అక్కడనే చర్చ వచ్చింది కదా. ఒకవేళ పార్లమెంటే సుప్రీం అని ఒకసారి బిల్లు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అందరూ కలిసి అన్ని పార్టీలు అందరూ తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు అడ్డకం పెట్టినప్పుడు సుప్రీంకోర్టు సుపీరియర్ ఆర్ పార్లమెంట్ సుపీరియర్ అని 2 రోజులు చర్చ జరిగింది పార్లమెంట్ లో. మరి అది తేలాలి కదా ముందు. ఇప్పుడు అన్నింటినీ రేపు సుప్రీంకోర్టు ఇదంటే ఈ దేశం 542 మంది 200 కంటే కదండి 200 మందికే మీరు పార్లమెంట్ కూర్చోండి అట్లా ఉంటుందా ఏదైనా? అట్లా కాదు కదా. వాళ్ళు చెప్పవచ్చు, కానీ పార్లమెంట్ కు ఉన్నటువంటి పవర్ ఏంటనేది పార్లమెంట్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు వారు స్వయంగా తీసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ లో ఇంతమంది స్పష్టంగా క్లారిటీగా వచ్చేసిన తర్వాత ఇంకేం తీసుకుంటారు అనుకుంటున్నారు? ఏం రాలేదు, ఎందుకు వచ్చి ఎట్లా తీసుకున్నారు? ఇదే కాదు, నేను ఇంకో కమ్యూనిటీని కలిపారు కదా మీరు రిజర్వేషన్ అనౌన్స్ చేయకుండా ఎట్లా కలుపుతున్నారు? ఓదికు కలుపుకుంటే ఇప్పుడు జాట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వేరే వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఇది కేవలం ఇక్కడ కేసీఆర్ గారు రిజర్వేషన్ ఆ రోజు మేనిఫెస్టోలో పెడితే సుప్రీంకోర్టులో కూడా జడ్జి గారు అంటున్నారు మీరు పెట్టినవి చిత్త కాయిదాలా, మీరు దాన్ని అమలు చేస్తారని ఓదికు వాళ్ళు. రెండవది రిజర్వేషన్ పెట్టినాక అన్ని పార్టీలు ప్రతిపక్షాలు కావచ్చు జర్నలిస్టు కావచ్చు అరే మీరు ఇచ్చినా ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఇచ్చేటి ఏదో ఒక ప్రయత్నం చేసి బయటికి పంపిస్తామంటే ఇంటికి గొల్లాలు అయినాక దీంట్లో సమస్య ఎట్లా ఉంటుంది? ఒకటి దీంట్లో ఏం ఉండదండి. ఇది ఆయన ఏదైతే ఉన్నారో అన్ని రకాలుగా ఆలోచించే చేస్తా ఉన్నారు. అది తప్పనిసరి పార్లమెంట్ తీసుకెళ్తాం, పార్లమెంట్ లో మాట్లాడతాం. అంటే సీఎం గారు చెప్పినటువంటి అనుకూల 9వ షెడ్యూల్ ఒకటి 50% మించి అమలు అవుతున్న రాష్ట్రాలకు సంబంధించి కొంతసేపటి క్రితం సీతారాం నాయక్ గారు కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు, మీరే చెప్తారు. ఇక్కడ బేసికల్గా ఎన్ని అబద్ధాలు చెప్పాలో ముఖ్యమంత్రి గారు అని చెప్పుకుంటూ వస్తారు. నేను ఈ పదమే స్టార్ట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇస్లాం నమ్ముతాం, ఖురాన్ నమ్ముతాం, నేను ఉర్దూ మీడియం చదువుకున్నా, చిన్నప్పుడు మస్తు చదువుకున్నా అని చెప్తాడు మా ముఖ్యమంత్రి గారు. ఇస్లాంలో కులాల ప్రస్తావన ఉందా? ముస్లింలలో కులాలు ఉన్నాయా? అసలు బేసికల్గా లేని కులాలని నాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టిరు 14 కులాలని. వెనకటికి ఇటువంటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కర్ణాటక రాష్ట్రం షురూ చేసింది 1960 ఆ ప్రాంతం లోపల. మొట్టమొదటిసారిగా నాగన్నగౌడ కమిషన్ అని ఒక కమిషన్ వేసి 10 మంది ముస్లింస్ని 10 కులాలు అని చెప్పి ముస్లింలలో 10 మంది వెనుకబడ్డ కులాలు ఉన్నారని చెప్పి నాగన్నగౌడ కమిషన్ తోటి ఒక రిపోర్ట్ తీసుకొని కర్ణాటక ప్రభుత్వం
షురు చేసింది. షురు చేస్తే 1962లో కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. 73 కల్లా సుప్రీంకోర్టు కొట్టేసింది. కర్ణాటకలో మొదటిసారి బీసీలలో ముస్లింలను చేరుస్తూ ఒక కమిషన్ వేసి, ఫస్ట్ బీసీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ 1960s ఇన్ కర్ణాటక. అన్ని టెక్నికాలిటీస్ తోటి ఉన్న కమిషన్ ఇచ్చిన నివేదికనే నాడు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఆ తర్వాత ఇంకొక ప్రయత్నం జరిగింది కర్ణాటక లోపల. ఆ ప్రయత్నాన్ని కూడా మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టులు 2 కొట్టేసినాయి. వీళ్ళు మాట్లాడితే 9th షెడ్యూల్ అంటారు, పార్లమెంట్ గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా అంటారు. చర్చ జరుపుతున్నప్పుడు మనకు అనుకూలం ఉన్న ప్రజెంటేషన్ చేయమంటే నేను చాలా గొప్పగా చేయగలుగుతాను, ఎందుకంటే నేను వకీల్ని కాబట్టి. 9th షెడ్యూల్లో మీరు పెట్టినవన్నీ మేము న్యాయ సమీక్ష చేస్తాము, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ని మీరు డిస్టర్బ్ చేసేటువంటి రోజు వచ్చినప్పుడు అది ఏ బిల్ అయినా ఎవరు పాస్ చేసినా మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సుప్రీంకోర్టు 1కి 2 సార్లు ఆ 9 మంది జడ్జీలు కూర్చున్నటువంటి ధర్మాసనం తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టినటువంటి 69% రిజర్వేషన్లని సమీక్షిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మతపరమైనటువంటి రిజర్వేషన్లకి భారత రాజ్యాంగం వెసులుబాటు కల్పించలేదు, కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావు. However, the reservations that were facilitated in the Tamil Nadu state, 50% we will consider. The rest of the 19% కోసం మీరు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయండి. వైద్య పీజీ కళాశాలలో అయితే సూపర్ న్యూమరీ సీట్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. బట్ ఆల్ దీస్ సీట్స్ అండ్ ఆల్ దీస్ జాబ్స్ విల్ బి కన్సిడర్డ్ అండ్ లుక్డ్ ఇన్ టు వైల్ గివింగ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పిండ్రు. అంటే మీరు గొప్ప చెప్తున్నటువంటి తమిళనాడులో కూడా సుప్రీంకోర్టు సమీక్ష జరిగింది, 9th షెడ్యూల్లో పెడితే కూడా సమీక్ష జరిగింది. 2013లో ఈ కేసు రీఓపెన్ చేసి నోటీస్ ఇచ్చిండ్రు. 2016లో చర్చ అయింది, 2015లో అయింది. ఈ ఎండాకాలం సెలవులలో కూడా మళ్ళీ చర్చ జరగబోతా ఉంది. భారత మౌలిక సూత్రాలు, భారత రాజ్యాంగం ఫ్రేమ్ ని మీరు దయచేసి డిస్టర్బ్ చేయకండి అని అడుగుతున్నాం. లేని కులాలని ఇస్లాంలో పెట్టకండి ఏం చెప్తా ఉన్నాం మేము మీకు. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి అంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని గౌరవించండి అంటున్నాం. ఇవేమీ మీరు గౌరవిస్తలేరు కాబట్టి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ జస్ట్ బట్టగాల్సి మీద వారేస్తేందుకు, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకం కాబట్టి ఎందుకు సార్ ఈ చర్చ? 40% ముస్లింస్ ఉన్నటువంటి అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని 10 సార్లు చెప్పినాం. మణిపూర్లో అధికారంలోకి వచ్చినాం సార్. ఎందుకు? ఉత్తరప్రదేశ్ లో కూడా 100కి 40% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని మీరు అందరు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది. ముస్లింలు భారతీయ జనతా పార్టీకి దూరంగా లేరు. మీరు దగ్గర చేసుకున్నందుకు కుట్రలు కుతంత్రాలు చేసి, ఒక ఆయన ఆర్ఎస్ఎస్ అంటాడు సంబంధం లేకుండా, ఒక ఆయన విశ్వ హిందూ పరిస్థితి అంటాడు. ఎందుకు చర్చలను అట్లా డైవర్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి చర్చను తీసుకొస్తున్నారంటే, మీరు చేసేటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రోజు వచ్చినటువంటి బిల్లు రేపు గిరిజనులకు అన్యాయం చేస్తుందని మేము చెప్తా ఉన్నాం. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకిస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ కాబట్టి ఏదో వ్యతిరేకిస్తుంది అనేటువంటి మాట 100% అవాస్తవం. నిజంగా చర్చ జరగాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇంత ఆదరాబాదరా వద్దంటున్నాం. నిజంగా మీకు ఈ కేసును ముందు తీసుకుపోవాలంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇందిరా సహాని, లేకపోతే ఎవరో నారాయణన్ అనేటువంటి అడ్వకేట్ చెప్పిండు మాకు, నారాయణన్ అడ్వకేట్ చెప్పింది వేదం. అరే 30 సార్లు మీ సొంత హైకోర్టు మొటికాయలేసింది, ఒక్కదాని మీద అప్పీల్ లేదు, దిక్కు లేదు, దివానం లేదు. మీరు తెచ్చిన 123 జీవో మీద 100 సార్లు స్పీచ్లు ఇచ్చారు అసెంబ్లీ లోపల. 10 సార్లు తిట్టింది, 7 సార్లు అఫిడవిట్ మార్చిరు. ఆఖరికి 123 జీవోని తీసుకుపోయి చెత్తకుండలో వారించింది హైకోర్టు. ఏరు మీ న్యాయ కోవిధులు, ఏరు మీ ఎక్స్పర్ట్స్, ఎవరు మీకు ఇస్తున్న సలహాలు, ఎందుకు ఈ తప్పుడు సలహాలు? ఎర్రగడ్డకెళ్ళి ఛాతీ ఆసుపత్రిని తరలిస్తామంటే కూడా స్టే వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్కు నేను జడ్జిల్ని తెస్తా, రేపే ఉరగొట్టేస్తా ఉస్మానియా దవాఖానా, జడ్జిలను కూడా చూపించి దవాఖానాన్ని మారుస్తా అన్నారు. దవాఖానకి కోర్టుకి మధ్యలో 100 గజాలు ఒకటే బ్రిడ్జి దూరం. ఈశ్వర్ గారు 100 గజాలు ముఖ్యమంత్రి గారికి టైం దొరుకుతలేదు, ఈయన హైకోర్టుకు పోయి చీఫ్ జస్టిస్ తోలుకొత్తలేడు, అది అయితే లేదు, ఇది పోతలేదు. కాబట్టి మేము ఏమంటున్నాం, మీకు చిత్తశుద్ధి లేదు అంటున్నాం. నిజంగా మీకు చేయాలని ఉందా? ఎస్ వీఆర్ రెడీ ఫర్ డిబేట్. దానికి మేము మార్గాలు సూచిస్తాం అంటున్నాం. నేను చెప్పిందే వినండి అనేటువంటి ఈ నియంతృత్వ ధోరణి ఏదైతుందో అది సరికాదు. మేము కేంద్రం దగ్గరికి పోతాం, మోడీ గారి మీద పోయి యుద్ధం చేస్తాం. ఎందుకడికి చేయలేదా సార్? ఓ రోజు రాత్రి 9 గంటలకు అన్ని పేపర్లకి టీవీలకు ఉత్తరం రాసిరు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. త్వరలో ముఖ్యమంత్రి పోయి జంతర్ మంతర్ ముంగట ధర్నా, హైకోర్టు విభజన కోసం. జంతర్ మంతర్ మర్చిపోయింది ముఖ్యమంత్రి, ధర్నా రాలేదు. మరి ఇందాక ఏదో గిరిజనుల కోసం ఆర్డినెన్స్ తేలేదా అని. ఎన్ని ఆర్డినెన్స్లు చట్ట రూపంలోకి వచ్చినా ఎన్ని రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చివరికి ఒక్క మాట, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓ తీర్మానం చేసిరు, మా దాయగారు 33 చెత్త బిల్లులు అయినాయని చెప్పి మర్చిపోయి నాడికి ఆపేసిండు. ఏబిసిడి వర్గీకరణ ఏమని చంద్రబాబు నాయుడు వెనకటికి 20 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి పంపిండు. తర్వాత రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిరు, తర్వాత చంద్రశేఖరరావు గారు చేసిరు.
పార్లమెంట్ లో ఉషా మెహ్రా కమిషన్ వేసిరు, అవును. ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది పార్లమెంట్ కి. Right. యాడుంది సార్? Yes. శాసనసభ వేసి పంపించిన బిల్లు యాడుంది సార్ పార్లమెంట్ లో? Yes, yes. కాబట్టి ఈ రకంగా ఇంకో మాట అన్నారు, Right. మీరు ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించాలి, అవును. రాష్ట్రాలకి అధికారాలు ఇవ్వాలి. మా చెల్లె చెప్పింది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని నిజామాబాద్ ఎంపీ గారు. వెనకటికి హైదరాబాద్ కూడా తెలంగాణలో ఉండాలని, దేశంలో ఉండాలని కోరుకోలే. యుఎన్ఓకు వెనకటికి నిజాం నవాబు కూడా ఉత్తరం ఇచ్చిండు, మేము ప్రత్యేక దేశమని. గివా మీరు మాట్లాడే రైట్ అద్దంకి దయాకర్ గారు. రిజర్వేషన్ల మీద రాష్ట్రాలకు హక్కులు లేవు. ఇది వారు స్పష్టంగా తెలుసుకుంటే మంచిది, కానీ వాళ్ళు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే వారి ఇంటెన్షన్ కూడా తెలిసింది కదా. వర్గాల మధ్యన వైరుధ్యాలు, కులాల మధ్యన కుంపట్లు పెట్టే పంచాయతీకి ఇప్పుడు తెరలేపిండి ఇక్కడ. అంటే రిజర్వేషన్లు ఇవ్వద్దు అని ఎవ్వరు కూడా అనట్లే. దీంట్లో ఇచ్చే విధానంలో నీ ద్వంద్వ నీతి ఏదైతే ఉందో అది పూర్తిగా ఖండించదగింది అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే బీసీల్లో ఎంబీసీలకు పంచాయతీ, ఎంబీసీలకు బీసీ మొత్తంకు మళ్ళీ ముస్లిం పోటీ, ఎస్టీల్లో ఆల్రెడీ మాలమాదిరి పంచాయతీలు ఉన్నాయి. తర్వాత నీకు ఎస్టీల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు 2-3 వీటిని జరుపుతున్న పరిస్థితి. మరి వారు ఏమంటారు నాకు తెలియదు, కానీ కాగితం లంబాడీలు బోయలకు సంబంధించి గిరిజన సంఘాలు చాలా వ్యతిరేకం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మొత్తంగా కేసీఆర్ నేను నాది రాజ్యం, దీంట్లో నాకు అనుకూలంగా జరగాల్సిందే. అది మోడీనైనా సరే ఒబామానైనా నిలదించే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే గానీ దీంట్లో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టకాయలు పడతాయి. ఇది రిజర్వేషన్ల రాజకీయాల కొరకు వాడుకున్న ఎవరు కూడా చరిత్రలో వీపీ సింగ్ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా కొలాప్స్ అయిన పరిస్థితి. అంటే నా మాటకు నేను వెళ్ళిపోతే చాలు అనే ఒక స్థితి మంచిది కాదు. ఈశ్వర్ గారు, ఇక్కడ విమర్శల కొరకు విమర్శ చేయడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. సుదీర్ఘ 35 ఏళ్ళ అనుభవంతో నాకు అర్థమవుతున్నది కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ అంశాలలో ప్రతికూలమైన అంశాలు ప్రభుత్వానికి ఏమున్నాయని. వారికి వాళ్ళ అనుకూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు ఏం లేవు. అయితే ప్రతికూల వాతావరణం ఉంది. ఎందుకుందంటే దళిత ముఖ్యమంత్రి మొదలు పెడితే ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టుగా అవన్నీ మళ్ళీ వల్లించడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న అన్ని అంశాలలో విఫలం జరిగి అన్ని హైకోర్టు ద్వారా కొట్టుబడి రాజులాగా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చెల్లవని చెప్పిన సందర్భంలో అనుకూలత కొరకు కనీసం ఇది కాకపోయినా మంచిదే నేను అలా పెట్టిన కనుక అదొక విమర్శన ఆగేందుకు ఉండాలి. తీసుకుపోయి అలా పడేస్తే అది ఎక్కడనో సుప్రీంకోర్టు లాగానే ఇంకో దగ్గర ఆపినా బీజేపీ ఆపింది, ఎన్డీఏ ఆపింది, మేము చేస్తారనుకున్నాం కానీ చేయలేకపోయినాం అని చెప్తే జనం అంత అమాయకులం కాదు. ఇవాళ ఒక మైనారిటీ సోదరులు కూడా చాలా మంది మాట్లాడారు, సార్ ఈయన చేసే పద్ధతి మాకు భయం అవుతుంది, ఆ 4% కూడా లేకుండా చేస్తాడు. రఘునందన్ గారు చర్చలో పాల్గొన్నందుకు, పెద్దిరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, సీతారాం నాయక్ గారు. ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. ఇంటర్నేషనల్